హాయ్ అందరికీ అందరికీ ఆదాబ్ వందనం నమస్కారం అండి. ఈరోజైతే నేను టేస్టీ టమాటా రైస్ అనేది ఎలా చేయాలని చెప్పి అయితే చూద్దాము. నేను వ్లాగ్స్ కుకింగ్ అనేది అప్లోడ్ చేస్తానండి వీడియోస్లోకి అయితే. ఫస్ట్ అయితే బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే టమాటా రైస్ అనేది ఎలా చేయాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. అందులోకి కొద్దిగా బిర్యానీ ఆకు, లవంగం మొగ్గలు, నేనైతే నా దగ్గర అదే ఉంది కాబట్టి అదే వేసుకున్నాను. మీ దగ్గర బిర్యానీ సామాగ్రిలు ఉంటే వేసుకోండి. తర్వాత ఒక 4 మిరపకాయలు నిలువు చిలింది వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కలు అనేటివి వేసుకోవాలండి. మీ ఇష్టము. టమాటా రైస్లోకి అయితే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను కొద్దిగా ఎక్కువనే వేసుకున్నాను అనమాట. కొంతమంది ఇష్టపడకపోతే స్కిప్ చేసుకోండి, అంటే కొద్దిగా వేసుకోండి అని. తర్వాత అందులోకి కొంచెం ఉప్పేసి మనము ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. తర్వాత అయితే అందులోకే మనము కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. వేసేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా ఎందుకు వేసుకుంటున్నామంటే రైస్లోకి మంచిగా పడుతుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఖచ్చితంగా అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి, మంచిగా కుదురుతుంది అనమాట. చిన్నప్పటి నుండి మా అమ్మ అయితే మాకు వెజిటేబుల్ రైస్ అనేవి ఒక ప్రత్యేకమైన వంటలా చేసి పెట్టేదనమాట. అలా మేము నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేసినాము, నేను మా అక్క అయితే. ఇంకా నేనైతే ఇలా చేస్తాను, మా అక్క అయితే ఇలా చేస్తారనమాట. ఇంకో వీడియోలో అయితే మా అక్క చేసే విధానాన్ని కూడా నేనైతే అప్లోడ్ చేస్తానండి. మా అక్కది కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. అందులోకి అయితే వీడియోస్ అయితే ఇప్పుడైతే స్ట్రక్ చేసింది, ఎందుకంటే చదువుకుంటున్నాము టెట్ కోసమని, అందుకని స్ట్రక్ చేసిందనమాట. నెక్స్ట్ కంటిన్యూ చేసింది ఎగ్జామ్స్ అయినాక. ఇప్పుడైతే టమాటా ముక్కలండి. టమాటా రైస్ కాబట్టి ఒక 3 టమాటాలు తీసుకున్నాను. మీడియం సైజ్ టమాటాలు అనేవి కట్ చేసుకొని వేసేసుకోవాలి. వేసేసుకొని మంచిగా మనమైతే కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని బాగా మగ్గనియాలి టమాటాలు అనేవి. మరీ టమాటా ముక్కలు టమాటా లాగా లేకుండా మంచిగా మగ్గిపోవాలన్నమాట. ఆ విధంగా అయితే మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే తొందరగా మగ్గాలని చెప్పి నేనైతే అలా దాన్ని మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇలా అయితే కాసేపు మగ్గనిచ్చేయాలండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు అండి. టమాటా రైస్ అనేది పెద్ద వంట ఏం కాదు, ఈజీగా చేసుకోవచ్చు. నేను చేసే విధానంలో చేస్తే టేస్ట్ కూడా అదిరిపోతుందండి. కాదు తినను అనే వాళ్ళు కూడా తినేలాగా ఉంటుందన్నమాట వంట అనేది. కాబట్టి మీరందరూ కూడా ట్రై చేయండి, అలానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకుంటున్నాను. అందులోకే కొంచెం ఉల్లగడ్డలు వేసుకున్నాను. మిస్ అయింది, స్కిప్ అయిందండి వీడియో, అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత అయితే 2 గ్లాసెస్ రైస్ అనేటిది నానబెట్టుకున్నాను అనమాట. ఆ రైస్ని అయితే వేసేసుకుంటున్నాను అందులోకి. ఇప్పుడు వేసేసుకొని అందులోకి కొద్దిగా ఉప్పు వేసుకొని నేను అలా బియ్యం అనేది విరగకుండా అలా తిప్పుకుంటానమాట. ఎందుకంటే మళ్ళీ మనం మిక్స్ చేసుకునే పని లేకుండా నేనైతే ముందుగా మొత్తం బియ్యానికి ఉప్పు కారం అంతా పడేలాగా మొత్తం కలుపుకుంటాను అనమాట. బియ్యం అనేది సగంగా ఇరగకుండా నిదానంగా చేసుకోవాలండి. ఈ విధంగా అయితే మొత్తం కలిపేసుకున్నాక 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, ఇప్పుడైతే 1 గ్లాసుకి 2 గ్లాసులు నీళ్ళు చొప్పున, అంటే 4 గ్లాసుల నీళ్ళు వేసేసుకోవాలి. ఉప్పు అనేది కొంచెం ఎక్కువగా ఉండేటట్లు చూసుకోండి. కలర్ అనేది మీ ఆప్షన్ అండి, వేసుకునేటువంటి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేసాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఉప్పు ఉండేలా చూసుకొని ఇంకైతే మనము కుక్కర్ని మూత పెట్టేసుకోవాలండి. ఎక్కువ ఆయిల్ కూడా పడదనమాట. చాలా బాగుంటుంది. ఇంకా వర్షాకాలం అయితే వేడిగా తినచ్చు అనమాట. అంత బాగుంటుంది రైస్ అనేది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడైతే అమ్మ వాళ్ళ ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ అవుతుంది. అక్కడికైతే అమ్మ నాన్న వెళ్ళున్నారనమాట. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే రైస్ చేస్తున్నాను. ఇంకైతే అమ్మ వచ్చేస్తున్నారనమాట. ఇంకా కాసేపట్లో వచ్చేస్తారు. ఇంకా అందుకని చెప్పి తొందరగా చేసేస్తున్నాను. ఇంకా అందులో కల్లా వీడియో కూడా తీసానమాట. చూడండి, మొత్తం అయిపోయింది. ఇంకైతే ఉప్పు చూసేసాను అనమాట. చూసేసి లైట్గా ఆయిల్ వదులుతున్నాను, ఎందుకంటే అన్నం అనేది పలపల వచ్చేస్తుంది అనమాట. అందుకని వదులుకున్నాను. తర్వాత అయితే కుక్కర్ మూత పెట్టేసుకుని ఇంకైతే మనము 1 విజిల్ వచ్చేదాకా పెట్టుకోవాలి. ఇంకైతే అమ్మ వచ్చేసారు. అన్నం కూడా రెడీ అయిపోయింది. అమ్మ అయితే టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి.